Hi guys, welcome to our channel Laddu Vlogs. ఇప్పుడు వీడియో ఏంటంటే మనము అమెజాన్లో రెండు ఐటమ్స్ అయితే బుక్ చేసినాము. ఇప్పుడు ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. మళ్ళీ వచ్చి కూడా 4-5 రోజులు అవుతుంది. అవి ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేయలేను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తా. ఒకటి ఏంటంటే రింగ్ లైట్ స్టాండ్ ఒకటి బుక్ చేసిన, ఇంకోటి మన DC మోటార్స్ బుక్ చేసిన. అవి మొత్తం అమౌంట్ ఎంత అవి చూపిస్తాను. నేనైతే చూపించినాక చెప్తాం. ఫస్ట్ అయితే ఇది, సెకండ్ది అయితే చాలా ఇంకోటని తీసేసిన. మనకైతే DC మోటార్స్ అయితే ఆర్డర్ చేసినాము. గైస్ మనకైతే బిల్లు వచ్చింది, దీని సోపది బిల్లు వచ్చింది. ప్లస్ DC మోటార్స్ వచ్చేసినాయి. ఎన్ని వచ్చినాయి అంటే పదైతే బుక్ చేసినాము. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం అయితే 10 బుక్ చేసినాము. ఈ 10 కలిపి మనకు 200 అయితే పడ్డది అమెజాన్లో. డెలివరీ ఛార్జ్ ఫ్రీ, అంతా ఫ్రీ. 200 అయితే ఈ బ్రాండ్ అయితే బుక్ చేసిన డిజిటెక్. ఇంతకుముందు కూడా ఆల్రెడీ అయితే చిన్నది ఉన్నది ట్రైప్యాడ్, చాలా బాగుంది, చాలా మంచి గట్టిగా ఉన్నది. అందుకని చెప్పేసి మళ్ళీ డిజిటెక్కే బుక్ చేసిన. కొంచెం రేట్ ఎక్కువ, చాలా మంచిగా ఉంటుంది ప్రోడక్ట్ అయితే, అందుకే మళ్ళీ డిజిటెక్కే బుక్ చేసిన. రింగ్ లైట్ పెద్దది. మనం ఇది కూడా అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఇది ఎక్కడి నుంచి ఉంది. ఇంకో డబ్బు వచ్చింది ఇలా, డిజిటెక్ సేమ్ కంపెనీ డబ్బు వచ్చింది. ఇంకోటి ఇంకేమొచ్చింది ఇలా, రింగ్ లైట్ వచ్చినట్టుంది. గాయస్ రింగ్ లైట్ ఒకటి వచ్చేసింది అంతే. డబ్బులు అయితే ఇంకేం లేదు, ఖాళీ డబ్బా అయితే పక్క పెడదాం. గైస్ ఈ 2 ప్రోడక్ట్ అయితే ఇంట్లో వచ్చినాయి. రింగ్ లైట్ ఇది ఫస్ట్ అయితే దీన్ని చూద్దాం. దీన్ని ఏందో కదా, ఫస్ట్ అయితే రింగ్ లైట్ ఓపెన్ చేద్దాం. గైస్ రింగ్ లైట్ ఆసం ఉంది. కానీ దీనికి ఆపరేటింగ్ ఇచ్చిండు. ఆఫ్ ఆన్ చేయడానికి ప్లస్ మైనస్, లైట్ మైనస్ చేయడానికి ప్లస్ చేయడానికి మూడు కలర్లు చేంజ్ అవుతాయి ఇలా లైట్లు అయితే. ఆ 3 ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఫోన్ పెట్టుకోనికి ఇచ్చిండు. ట్రైప్యాడ్స్ ఏమన్నా ఎట్లుంటుందో ఇక్కడ ఫోన్ పెట్టుకోనికి ఇచ్చిండు. ఇదైతే ఇది మనమైతే ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసినాం. స్టాండ్ గైస్ ఇది స్టాండ్ అయితే ఇట్లా తీస్తామా, ఇట్లా తీయాలి. ఇది ఇప్పుకోలేదు అయ్యా. ఫస్ట్ అయితే అమ్మో ఇది ఎక్కడ కాకుంటుంది. ఒక్కసం గైస్ ఇది లూజ్ చేయాలనేమో, లూజ్ చేస్తే అవుతుందేమో. రైట్ ఇది లూజ్ చేస్తే ఇట్లా పెద్దగా అవుతుంది అనమాట. ఇది గైస్ స్టాండ్ అయితే మొత్తం మీద కనిపిస్తలేదు. నేను ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇది కింద చిన్నగా చేద్దాం, మళ్ళీ ఇట్లా చేద్దాం. ఇట్లా మనం ఇది చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. ప్లస్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. కరెక్ట్ నిండు ఉంటుంది కింద. ఇవి ఆనకుండా కొందరు ఆనకుండా ఇట్లా పెట్టుకున్నా సెట్ అవుతుంది ఖాళీగా ఎట్టుకోకుండా. మనం చూసినట్టయితే చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. ఇది పెద్దగా ఉంది అనమాట, చాలా పెద్దగా ఉంది. ఇటైతే పడతలేదు. ఇది 3 ఉంటాయి. ఇప్పుడు నీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక్కొక్కటి లూజ్ చేసి చూపిస్తాను ఎంత పెరుగుపడ వస్తుంది అని. ఇగో ఇది ఫస్ట్ది. ఇది టైట్ చేసుకున్నాము. ఫస్ట్ కాబట్టి టైట్ చేసుకున్నాం. ఇట్లా ఫస్ట్ కాబట్టి ఇట్లా టైట్. ఇది సెకండ్ది. సెకండ్ది ఎంత పెద్దగా వచ్చింది. సెకండ్ది ఇంకోటి ఉంటుందా? రైట్ ఇంకోటి ఉంది గైస్. ఇది థర్డ్ది. మొత్తం మనకైతే 3 అయితే వచ్చేసినాయి. నా హైట్ ఉంటుంది గైస్. అదైతే దగ్గర 6 అయితే ఉంటుంది కంపల్సరీ. ఇంత పెద్దగా ఉంది. మనం చిన్నగా వేసుకుందాం దీన్ని. మనకి ఇంత పెద్ద అవసరం లేదు కాబట్టి చిన్నగా వేసుకున్నాం. మీ వీడియోలు చూపించడానికి మనకైతే ఫస్ట్ ఒకటి నార్మల్ది ఉండే. దానివల్ల వీడియోలు అయితే చాలా ఇది కాబట్టి వీడియోలు కరెక్ట్ తీయలేకపోయినాము. చాలా ఇబ్బంది కాబట్టి దానివల్ల అందుకే 1300 పడ్డది నాకు. ఇదైతే డిజిటెక్ కంపెనీ అయితే చాలా మంచిగా ఉంటుంది బ్రాండ్. తక్కువ కూడా దొరుకుతాయి, 500-600 కూడా దొరుకుతాయి. కానీ అంత మంచిగా ఉండే అనుకోండి. స్ట్రాంగ్నెస్ అయితే బాగుంది. ఇదైతే నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నా. 1300 అయితే పడ్డాయి నాకు. ఇప్పుడు నెక్స్ట్ రింగ్ లైట్, దీనికి అసెంబుల్ చేసి చూపిద్దాం. రింగ్ లైట్ ఎట్లా వేయాలో చూపిస్తాం. కొద్దిగా చిన్నగా తీసేద్దాం. మొత్తం మనకు అంత అవసరం లేదు కాబట్టి మొత్తం చిన్నగా చేసేద్దాం. ఇదైతే మనకు దీనికి కనెక్షన్ ఇవ్వడానికి, దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. దీనికి కనెక్షన్ ఇవ్వడానికి ఇదైతే ఎక్కడంటే మళ్ళీ మనకు ఫస్ట్ దీన్ని చెప్తా. దీనికి మనం ఛార్జింగ్ కట్టేసుకోవాలి. ఇది చెప్పినా కదా, దీని సెట్టింగ్స్ దీని ఇది వస్తుందని చెప్పేసి. ఇది మనం మొబైల్ పెట్టుకుని ట్రైప్యాడ్ ఒకటి ఇచ్చిండు. మొత్తం రింగ్ లైట్. ఇది మనము ఛార్జర్ గట్ట లైట్ వేసుకుంటే సరిపోతుంది. పెట్టేసినాం కదా, ఇక్కడ బటన్ లైట్ వెలుగుతుంది. అక్కడ పెట్టగానే లైట్ వెలుగుతుంది. ఈ లైట్ ఆన్ చేసుకున్నాం అనుకో వచ్చింది. ఇగో ఎంత మంచిగా వెలుగుతున్నది లైట్. ఇది మైనస్ చేసుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు. ఇది మైనస్ చేస్తే చూడండి, బయటలో పెట్టి మైనస్ చేస్తాం. ఇలా కలర్ పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం 3 కలర్లు వస్తాయని చూపిస్తాను. ఇది ఒక కలరు. ఇది కొంచెం ఏమంటారు దీన్ని, గోల్డెన్ కలర్ వస్తుంది. కొంచెము వైట్లోనే కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది. ఇది మొత్తం ప్యూర్ వైట్ వస్తుంది. మొత్తం ఈ 3 కలర్లు అవుతున్నాయి. మొత్తం మనం ప్యూర్ వైట్లో పెడదాం. ఇప్పుడు ఎక్కడ తక్కువ చేద్దాము. ఇగో మైనస్, మొత్తం మైనస్. ఎట్లా మొత్తం మైనస్ అయితే ఇది మొత్తం తగ్గిపోయింది మైనస్లో.
ఇది గైస్ మనకైతే ట్రైపాడ్ ఇచ్చేసిండు, ఇది ఇచ్చేసిండు. మొత్తం మీకు బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది. నేనైతే ఇలా మంచిగా కనిపిస్తుంది మీకు, చూడండి మంచిగా కనిపిస్తే. ఇది మన ఇదైతే దీని వైరు మనం కేబుల్ పెట్టుకోవచ్చు. ఇది నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే లేదు, చూసుకోండి మీరే. మనం ఇంకోటి ఏంటంటే ఇది ఏడ ఫిట్ చేయాలంటే మనము దీని కింద ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఇచ్చిండు ఉన్నట్టు, దానికి ఇట్లా ఫిట్ చేసుకోవాలి. ఇట్లా టైట్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. టైట్ ఫిట్ చేసుకోవాలి. ఇది లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది అనమాట. ఇది మనం స్టాండ్కి ఫిట్ చేయాలి. ఇక్కడ ఎంట నట్టు ఉంటుంది, దానికి స్టాండ్కి నట్టు ఉంటుంది, దానికి ఫిట్ చేయాలి. నేను చూపిస్తాను. కొంచెం ఆఫ్ చేసేద్దాం, నాకు అవసరం లేదు కాబట్టి ఆఫ్ చేసేద్దాం. అదే స్టాండ్కి అయితే ఫిట్ చేసుకుందాం. ఇక్కడ ఉంటుంది మనకు, దీన్ని సేమ్ ఫిట్ చేసుకునేది. ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఇట్లా ఫిట్ చేసుకోవాలి. టైట్ అయిందా? టైట్ అయింది గైస్. ఇది ఫిట్ చేసుకున్నాక తర్వాత మనం దీనికి ఫిట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం అండి, దీనికి ఫిట్ చేసుకోవాలి గైస్. ఇది ఇక మొత్తం కనిపిస్తుందా? ఇది ఎక్కడంటే ఇట్లా పడిపోతుంది. ఇది చూద్దాం తర్వాత, దీని సంగతి చూస్తా. ఇది మన రింగ్ లైట్ అయితే, ఇది మన గడ్డలు అయితే ఇవి. ఇంతే గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. ఇప్పటి నుంచి అయితే